ఇక్కడ రైట్ సైడ్లో 0.3 ఇంటూ 6+x మనకి 6 అండ్ x 2 సపరేట్ టర్మ్స్ ఉన్నా సరే ఇదంతా మనకి మల్టిప్లికేషన్ కాబట్టి ఇదంతా సింగిల్ టర్మ్ అవుతుంది. ఇదంతా సింగిల్ టర్మ్ మనకి. ఇక్కడ కూడా సేమ్ 0.4 ఇంటూ 8 - x అనేది సింగిల్ టర్మ్ అవుతుంది. ఇక్కడ టూ సైడ్స్లో మనకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇక్కడ 0.3తో మల్టిప్లై చేస్తున్నాం, 0.3తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ కూడా ఈక్వల్కి రైట్ సైడ్లో కూడా 0.4తో మల్టిప్లై చేస్తున్నాం, 0.4తో మల్టిప్లై చేస్తున్నాం. అయితే దీన్ని మనం ఈ 0.3లో అంటే డెసిమల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సింగిల్ ఒకటే ఉంది, ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఒకటే ఉంది. సో ఇక్కడ మన డెసిమల్ నెంబర్స్ ఈ టూ సైడ్స్లో 1 ఉంది కాబట్టి ఇవి రెండు టూ సైడ్స్లో డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ టోటల్ని రైట్ సైడ్ టోటల్ మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది, 3 ఇంటూ 6+x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 8 - x అవుతుంది. సో 3 ఇంటూ 6 ఇంటర్నల్ మల్టిప్లికేషన్, 3 6 అంటే 18 ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 8, 4 8 32. నెక్స్ట్ 4 ఇంటూ -x -4x -4x అవుతుంది. అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే లైక్ టర్మ్స్ అంటే సేమ్ సైడ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు సపరేట్గా ఉన్నాయి మనకి ఇండిపెండెంట్గా, దానికి ఇండిపెండెంట్గా ఉన్నాయి టర్మ్స్. ఇక్కడ మనకి టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. సో మనం 4xని రైట్ సైడ్ తీసుకొద్దాం, 18 రైట్ సైడ్ -4x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. అప్పుడు 3x ఇక్కడ -4x ఇటు వస్తే +4x అవుతుంది, +4x ఈజ్ ఈక్వల్ టు 32. ఇక్కడ +18 ఉంది, ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్ ఉంటుంది, +18 రైట్ సైడ్ వస్తే -18 అవుతుంది, -18. 3x + 4x అంటే 7x, 32 - 18 14 అవుతుంది. 7 1 7 2. సో x ఈక్వల్ టు 2 ఆన్సర్.